నియో స్కిన్ ఇక్కడ అన్ని రకాల స్కిన్, హెయిర్ మరియు లేజర్ ట్రీట్మెంట్ లభిస్తాయి. మీ అపాయింట్మెంట్ కోసం వెంటనే కాల్ చేయండి. గత కొద్ది రోజులుగా బంగారం అలాగే వెండి కూడా దోబూచులాడుతున్నాయని చెప్పాలి. ఒక్కోరోజు పెరుగుతాయి, ఒక్కోరోజు తగ్గిపోతాయి. ఒక్కోరోజు ఎందుకు పెరుగుతాయి అర్థం కాదు, విపరీతంగా పెరిగిపోతాయి. కొద్ది కాలంగా అయితే తగ్గుతూ వచ్చాయి. బట్ మళ్ళీ నిన్నటి నుంచి గోల్డ్కి 3,000, వెండికి ఆల్మోస్ట్ 10,000 వరకు పెరిగినటువంటి పరిస్థితి. ఇది ఇలాగే ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుంది? యుద్ధం ఎఫెక్ట్ ఏమన్నా ఉందా, లేకపోతే డాలర్ విలువ పడిపోవటమా రీజను ఏంటి అనేది ప్రముఖ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. ప్రభు గారు నమస్తే అండి. నమస్తే. ఏంటండి గోల్డ్ సిల్వరు అసలు కొద్ది రోజులుగా అందకుండా పోయాయి, మళ్ళీ కొంచెం డౌన్ అయ్యాయి. పర్లేదు, పెళ్ళిళ్ళ సీజన్ ఉంది, ఫంక్షన్స్ ఉన్నాయి అందరికీ, ఎందుకంటే ఇవి మంచి రోజులు నడుస్తున్నాయి కదా. మార్చి, ఏప్రిల్, మే అంతా కూడా మంచి రోజులు ఉన్నాయని, సో అందరికీ అందుబాటులో ఉంటాయి అనుకున్న టైంలో మళ్ళీ పెరిగింది. నిన్నటి వరకు కొంచెం పర్వాలేదు, తగ్గుతూ వచ్చింది. కొంచెమే తగ్గినా కూడా తగ్గుతూ వచ్చింది మొత్తానికి. ఇప్పుడు ఒక్కసారిగా మళ్ళీ పెరిగింది. అసలు ఏంటి పరిస్థితి? యుద్ధం ఎఫెక్టేనా లేకపోతే ఇంకా వేరే ఏమన్నా ఉందా? యుద్ధం ఎఫెక్ట్ అల్టిమేట్ అదే మెయిన్ భూతం, అదే అనుకోవచ్చు. డాలర్ పతనం కూడా అంటున్నారు. 94 అంటే మరి మామూలు ఇది కాదు కదా. ఓన్లీ ఐటీ కంపెనీస్, సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీస్, కన్వర్షన్, డాలర్ కన్వర్షన్ లో వాళ్ళకి ఈ క్వార్టర్ లో వాళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఐటీ కంపెనీస్ కూడా 94 కదా, ఛార్జెస్ వాళ్ళకి ఎక్కువ వస్తాయి కన్వర్షన్. కానీ అంతా ఇప్పుడు యాక్చువల్లీ అయితే 94 రూపీస్ అంటే అది ఆర్బీఐ డ్యూటీ, దాన్ని కిందకి తీసుకురావడం అనేది ఆర్బీఐ డ్యూటీ. సో ఎకానమీకి 94 ఉంటుంది, కానీ మరీ అంత ఉండకపోవచ్చు. అతి తొందరలోనే వాళ్ళు తీసుకునే ప్రికాషన్స్ బట్టి మళ్ళీ 80 వరకు వచ్చే ఛాన్స్ లో ఉన్నాయి. ఆర్బీఐ గవర్నర్ గారు కూడా చెప్పారు, ఈ తొందరలోనే ఇచ్చేస్తాము ప్రికాషన్ అన్నారు, కానీ ఆగారు. ఎందుకంటే ట్రేడ్ డెఫిషియట్స్ ఉన్నాయండి మనకు కొన్ని కంట్రీస్ తో. మన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఇంబ్యాలెన్స్ అవుతున్నప్పుడు ఎక్స్పోర్ట్స్ తగ్గి కొన్ని లేవు, ఇంపోర్ట్స్ కొన్ని ఉన్నాయి. ఆ కంట్రీస్ కి బ్యాలెన్స్ చేసుకోవాలంటే మనకి పంపించే వాటికి తక్కువ ఉంటుంది, కాబట్టి తెప్పించుకునే వాటికి ఎక్కువ ఉంటుంది. సో అందుకని ఇది ఎక్స్పోర్ట్స్ ఎక్కువ పెంచుకోవడానికి అన్నట్టు ఒక రకంగా వదిలేసింది ఆర్బీఐ, అంటే వదిలేసింది అనుకోవచ్చు ఒక రకం. సో చిన్నగా 100 పోతుంది అంటే 100 పోయేటట్టు ఉంది చిన్నగా. సో ఏదైనా ప్రికాషన్ తీసుకుంటారు, మళ్ళీ ఓఎంఓ ఆపరేషన్ చేస్తారు, మళ్ళీ దే కెన్ డూ ఇట్. కొన్ని ప్రికాషన్ చేసుకుంటే ఆటోమేటిక్ కిందకి వస్తుంది. సో ఇది పెంచుకోవడానికి, ఎక్స్పోర్ట్స్ పెంచుకోవడానికి అన్నట్టు. సో ఇక్కడికి వచ్చేదానికి క్రూడ్ బాగా పెరిగినప్పుడు మార్కెట్ పడింది. ఎందుకంటే క్రూడ్ పెరిగినప్పుడు దాని ఎఫెక్ట్ ఇన్ఫ్లేషన్ మీద పడుతుంది. ఇన్ఫ్లేషన్ మీద పడితే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయనే భయంతో కొంచెం ఉంటుంది. కాబట్టి క్రూడ్ పెరిగినప్పుడు మనకి మెయిన్ క్రూడ్ మీద ఆధారపడ్డాం కాబట్టి మార్కెట్ నెగిటివ్ గా తీసుకుంటుంది. జనరల్ గా మార్కెట్ పడినప్పుడు మెటల్స్ పెరగాలి, కానీ మీరు లాస్ట్ 10 days చూసుకోండి, మార్కెట్ పడినప్పుడు గోల్డ్ పడుతుంది, మార్కెట్ పెరిగినప్పుడు గోల్డ్ పెరుగుతుంది. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్. ఇది పెరిగినప్పుడు అది తగ్గాలి, అది తగ్గినప్పుడు ఇది పెరగాలి. సో కానీ రివర్స్ అవుతాం. సో ఇప్పుడు ఎప్పుడైతే క్రూడ్ తగ్గిందో, బిలో 100కి వచ్చిందో, దెన్ ద యాక్షన్ కమ్స్. మెటల్స్ యాక్షన్స్ వచ్చినాయి. సో ఇప్పుడు ఇవాళ కూడా మార్కెట్ తో పాటు గోల్డ్ కూడా 4,000 ఉంది, 4,993. సిల్వర్ అయితే 12,000. సో క్రూడ్ ఇంకా కొంచెం తగ్గినప్పుడు దాని అనుగుణంగా మళ్ళీ ఎఫెక్ట్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. తగ్గే అవకాశం ఉందండి రాబోయే రోజుల్లో. అంటే ఫంక్షన్స్ ఉన్న వాళ్ళకి కొంచెం గుడ్ న్యూస్ ఏమైనా చెప్తారా? అంటే ఒక్కసారి తగ్గటం అంటే మీ ఉద్దేశం ఎంత తగ్గాలని? 1,00,000 కిందకి రావాలనా? 1,00,000 కిందకి వచ్చే ఛాన్స్ లేదు. 1 lakh to 120 ఏదన్నా వస్తే ఇస్తే అంతవరకు రావచ్చు, అంతకు మించి రాకపోవచ్చు 120 వరకు. ఎందుకంటే ఇప్పుడు 143 ఉందండి ఇవాళ. మళ్ళీ ఏదన్నా కొత్త ఇష్యూ, ఎందుకంటే క్యూబా ఇష్యూ మళ్ళీ స్టార్ట్ అయింది. ఆయన ఆల్రెడీ పవర్ గ్రిడ్ మీద కొట్టారు. అది దాదాపుగా కరెంట్ లేకుండా ఉంది 2-3 రోజుల నుంచి వాళ్ళకి. ఇది రాతి యుగం లాగా క్యాండిల్స్ లో ఉంటున్నారు వాళ్ళు నైట్. సో అక్కడ రిజీమ్ చేయండి. నెక్స్ట్ గ్రీన్లాండ్. ఈ ఇష్యూస్ ఉన్నాయి ఆయనకి. ఇంకా 5 countries ఉన్నాయి. ఎందుకంటే ఆయన వ్యతిరేకత ఎక్కువ అవుతోంది. 45 presidents లో ఇప్పటికి ద ఫస్ట్ ప్రెసిడెంట్ పాపులేషన్ లో ఫేమ్ ఉన్నది 40% బిలో అంటే ఓన్లీ ద ట్రంప్, నో అదర్ ఎల్స్. తగ్గుతోంది. సో దానివల్ల ఆయన ఏం చేయాలి? ఒకవేళ మిడ్ ఎలక్షన్స్ ఉన్నాయండి నవంబర్ లో యుఎస్ లో. సో ఏదైనా వ్యతిరేకత వస్తున్నప్పుడు ఈయన చేయాల్సింది ఎంత చేయాలో చేసేసి ఇది చేస్తారా అనిపిస్తోంది. ఇంకా అందుకని ఆ ఇష్యూస్ కంటిన్యూ అవ్వచ్చా అంటే అన్సర్టనిటీ అనేది ఇంకా ఉంది. ఆయన సీట్ లో ఉన్నంత కాలం అన్సర్టనిటీ ఉంటది, 100% ఉంటది. ఎందుకంటే ఏదో ఇష్యూ తెస్తూనే ఉన్నాడు ఆయన. సో ఇప్పుడు ఇరాన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్తది క్యూబా, మళ్ళీ తర్వాత గ్రీన్లాండ్, అట్లా ఇంకోటి కొలంబియా, ఇంకా ఉన్నాయని లిస్ట్ ఉంది ఆయనకి. ఆ లిస్ట్ ప్రకారం ఆయన ఎక్కడ ఊరుకోడు, చేస్తూనే ఉంటాడు. సో ఆ చేంజెస్ రావాలంటే ఆ భరోసా రావాలి మార్కెట్ కూడా. సో ఎఫ్ఐఎస్ కూడా మెయిన్ మనకు కూడా పెద్ద భూతం. అది కూడా వాళ్ళు కంటిన్యూస్ గా అమ్ముతూనే ఉన్నారు. దాదాపు 1,00,000 కోట్ల పైన అమ్మారండి 2025లో.
స్టార్టింగ్ లో అమ్మారు, 2024 లో మిడ్ లో అమ్మారు, ఒక 2-3 months 1 lakh crores మంత్. ఇది తర్వాత ఇప్పుడే హైయెస్ట్ అంత అమ్మారు. సో గవర్నమెంట్ కూడా వాళ్ళకి కావాల్సింది ఏదో ఉంది, వాళ్ళకి పూల్ చేసి వాళ్ళకి కావాల్సింది ఇస్తే డెఫినెట్ గా మళ్ళీ వాళ్ళు యూటర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ తీసుకునే ప్రికాషన్స్ బట్టి ఎఫ్ఐఎస్ మాకొద్దు, డిఐఎస్ ఉన్నారు కదా అంటున్నారు. డిఐఎస్ కూడా ఇప్పుడు కొంచెం పర్సెంటేజ్ తగ్గింది, ఎందుకంటే 30,000 crores ఎస్ఐపి ద్వారా వచ్చాయి, ఇప్పుడు 25 కోట్లే ఉన్నాయి, దాదాపు తగ్గినాయి. ఎస్ఐపీలు కూడా చాలా మంది ఆపుకున్నారు, ఎందుకంటే యాక్చువల్లీ ఇది ఆపకూడదు, ఈ టైంలో పెంచుకోవాలి కానీ ఆపకూడదు. చాలా మంది భయంతో ఆపేసుకున్నారు, ఓకే. కొత్తగా వచ్చేవి కూడా కొన్ని ఆగినాయి. సో ఆ ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఓన్లీ డిఐఎస్ మనకు మేడం ఏమన్నారు సీతారామన్ గారు, మనకేం ఎఫ్ఐఎస్ ఉంటే ఏంటి పోతే ఏంటి, డిఐఎస్ ఉన్నారుగా అన్నారు ఒకప్పుడు. ఇప్పుడు తెలుస్తోంది పరిస్థితి. డిఐఎస్ అన్నా వాళ్ళు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కొంటారు కానీ లార్జ్ క్యాప్ కొంటారు, వాళ్ళు చేసేదంతా లార్జ్ క్యాప్. సో దాని ఎఫెక్ట్ క్లియర్ కట్ గా కనపడుతుంది. కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి వాళ్ళకి ఏం కావాలో చేస్తే డెఫినెట్ గా యూటర్న్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. నేను అనుకోవడం ఇవన్నీ కూడా నెగిటివ్స్ అన్ని ఒకేసారి ఎట్లా వచ్చినాయో, పాజిటివ్ కూడా అన్ని వన్ బై వన్ ఒకటిగా వరదలాగా వచ్చే ఛాన్స్ కూడా ఉన్నాయి. సో అప్పుడు మార్కెట్ పెరిగే ఛాన్స్ కూడా ఉన్నాయి. ఈ మంత్ ఇలా ఉంది అనుకున్నది ఏప్రిల్ మంత్ యూటర్న్ తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి, ప్రాబిలిటీస్ ఉన్నాయండి. ఓకే. సో లెట్ us see సార్. థ్యాంక్ యూ సో మచ్.